మేడ్చల్ జిల్లా గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ కాపరాం మండలం సర్వే నెంబర్ 376, 349, 327కు సంబంధించినటువంటి స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ యొక్క స్థలం ముఖ్యంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి బట్టు జాన్ బిన్నీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇలా 1964లో ఈ యొక్క సర్వే నెంబర్లని జవహర్నగర్ రెవెన్యూ పరిధిలో 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ భూమిలో మొత్తం ఇప్పుడు 14 ఎకరాల భూమి ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇక వీళ్ళకు మిగిలినటువంటి భూమి అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బట్టు జాన్ బిన్నీ అని వాళ్ళ యొక్క వారసులు వీళ్ళు వాళ్ళ యొక్క తాతగారికి సంబంధించిన భూమిని 1.4 గుంటల భూమి ఆ స్థలంలో ఇప్పుడు ఉన్నాము. ఈ స్థలంలో ఇలా వీళ్ళు గతంలో ఫెన్స్ వేశారు. ఆ ఫెన్స్ వేసిన తర్వాత ఈ మధ్యనే రోడ్డు వెడల్పు కావడం ద్వారా సీసీ రోడ్లు ఈ యొక్క ఫెన్స్ను ఆనాడు రోడ్ అవసరాల రీత్యా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు దగ్గరుండి ఇప్పుడు ఫెన్స్ వేస్తున్నటువంటి పరిస్థితి మనం చిత్రంలో చూస్తున్నాం. అయితే ప్రధానంగా వీళ్ళకి సంబంధించి ఒక చూటి రామచందర్ అనే వ్యక్తి గత 7 సంవత్సరాల నుంచి ఈ స్థలంని కబ్జా చేస్తూ మా యొక్క తాతగారు వారసులమైనటువంటి మాకు సంబంధం లేకుండా మేము లీగల్ ఎయిడ్లో ఇందులో మొత్తం 6 ఉన్నాం. 6 ఒకరిని సంప్రదించి మా అందరినీ మాకు ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఈ స్థలాన్ని కబ్జా చూస్తుంటే అనేక సార్లు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తాం. గతంలో ఇతనిపై 2023లో కూడా ఇదే జవహర్నగర్ పిఎస్లో ఒక కేసు నమోదయ్యింది. ఇవాళ లేటెస్ట్గా నిన్న మొన్న బెదిరింపులకు పాల్పడితే ఇవాళ మళ్ళొక కేసు కూడా 2025 జనవరి 20న ఎఫ్ఐఆర్ అయినట్టు వాళ్ళు మాతో ఇంతకుముందు ఈ కేసు పూర్వాలు అడిగినప్పుడు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి, ఎందుకు రామచందర్ మీద మీరు కేసు పెట్టారు? మేము ఎప్పుడు వచ్చినా కానీ మాది పాత ఫెన్సింగ్ ఉండే కట్ చేసేసి ఎటు పడితే అటు రూమ్స్ వేసి మన ఏమంటే చర్చ అని వేస్తున్నారు. అక్కడ చర్చ వేసేసి ఎవరన్నా పెట్టి పునాదులు వేసుకుంటా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ ఆయన పెట్టినవి ఇవన్నీ వేసుకుంటా ఎట్లా పడితే అట్లా కడుతున్నారు. కట్టుకుంటా మేము వచ్చి అడిగితే మమ్మల్ని ఇది మాది మీ ల్యాండ్ కాదు, ఇది మాది మీ ల్యాండ్ కాదు అని ఎవరెవరితో ఫోన్లు నాకు చేయించుకుంటా మా ఫ్యామిలీకి చేయించుకుంటా. ఇప్పుడు 3 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. అందరు మొత్తం మీరు ఇంట్లో హక్కుదారులు 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏది మన బీజేపీ బట్టు జాన్ బిన్నీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో ప్రభుదాస్, కరుణాకర్, మా సావిత్రి బెన్ని, శకుంతల, జైకర్ అండ్ ప్రభాకర్ అండ్ భాస్కర్ మీ తాతగారి యొక్క వారసులు లీగల్ ఎయిడ్ వారసులు. వాళ్ళ పిల్లలం మేము అంటే మన్మండలం మేమంతా వీఆర్ ఆల్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ బీజేపీ జాన్ బెన్నీ. అయితే మేము దీనికి 1 ఎకరా మన 14 acres మా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. అక్కడ చూస్తేనే బీజేపీ సీను, ఇక్కడ చూస్తేనే బీజేపీ సీన్ అంటున్నా షాబుద్దీన్, రెండో దాంట్లోనేమో బెంజమిన్, 4-5 పేర్లు ఆల్రెడీ ఇచ్చిన పేరు నరసింహ అంటున్నాను, బొల్ల నరసింహ, గజ్జల రామచందర్, ఈ తూటి రామచందర్ ఈ 1 acreకి కూడా మొత్తం పెట్టుకొని ఫ్రాడ్ చేయడానికి మమ్మల్ని మోసం చేసి అది చేయగానే ఎవరు పోయినప్పుడల్లా ఎవరో ఒకరు కొలుస్తూ ఉన్నారు. ఇది కూడా కోర్టు ఏమన్నదంటే నీ ల్యాండ్లను నువ్వు పోయి నువ్వు ఎందుకు ఉంటలేవు అని అన్నప్పుడు కూడా మేము వచ్చి ఎన్నోసార్లు మేము అర్జీలు ఎంఆర్ఓకి ఇచ్చినాము. ఎంఆర్ఓకి ఆల్రెడీ బుక్ వాళ్ళకి ఇప్పుడు కేసు కూడా ఇంకా దీని గురించి పెండింగ్లో ఉన్నది. హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. మాకు ఏమైనా ఉన్నాయి ఆర్డర్స్? 15 ఎకరాలు వీళ్ళవే వాళ్ళకి ఇచ్చేయండి, పట్టాలు ఇచ్చేయండి అని 1 lakh rupees ఫైన్ కూడా వేసింది గవర్నమెంట్ మీద 86 నుంచి. మాకు ఒక పైసా ఇవ్వలేదు, ఏం లేదు. ఇట్లా కబ్జాలు చేసుకుంటుంటే వాళ్ళు ఎవరు ఏం చేస్తలేరు. ఎంఆర్ఓలు వస్తున్నారు పోతున్నారు, వీళ్ళు పోయి 10 మంది పోయి వాళ్ళ దగ్గర కూర్చోగానే ఎన్నిసార్లు మేము లెటర్స్ కలెక్టర్ ఆఫీస్కి పెట్టినాము, వాళ్ళకి రాస్తారు, వీళ్ళేమో ఏదో పెట్టి రాస్తారు, అంతే అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతము మా మేడ్చల్ మల్కాజ్గిరి ఏ కోర్టులో వస్తుంది కేసు? హైకోర్టు. ఇప్పుడు ఈయన మీద వేసిన కేసు ఇక్కడ
రామచందర్ మీద మీరు ఏదైతే కేసు పెట్టారో అది ఇప్పుడు మల్కాజిగిరి కోర్టులో నడుస్తుంది. ఇంకొక ఎఫ్ఐఆర్ అయింది మొన్న మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తుంది. ఇంకో కంప్లైంట్ ఇచ్చాము. ఎందుకంటే మొన్న మేము కడుతుంటే అతను వచ్చేసి 20వ తారీఖున కడుతుంటే అతను వచ్చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఇది నాది అది ఇది ఆయన ఏం చేసుకున్నాడో మాకు సంబంధం లేదు ఆయన ట్రాన్సాక్షన్స్ తోటి. వీఆర్ ఫేర్. మేము కడుతుంటే మమ్మల్ని బెదిరిస్తే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సో ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఇప్పుడు కూడా వాళ్ళతో ఫోన్లు చేయిస్తున్నాడు. అసలు మమ్మల్ని టోటల్గా హరాస్ చేస్తున్నాడు అతను. అయినా కూడా మేము విత్ స్టాండ్ అయ్యి ఈ మిగిలిన 1.4 acres అనేది మేము మిగిలిన భూమి కాపాడుకోవడానికి ఫెన్సింగ్ వేసుకుంటున్నాము. వేసుకొని మాది మేము ఉందామనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంతకుముందు 2019 నుంచి కడతానే ఉన్నారు. నేను కంప్లైంట్స్ ఇచ్చి కూలగొట్టిస్తానే ఉన్నాను. నా దగ్గర ప్రాపర్ పేపర్ ఉంది కాబట్టి ఇంతవరకు నిలిచింది భూమి. ఈ మిగిలిన భూమి ఆ వెనకంతా కట్టేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా మేము కోర్టు ఏమనింది మొన్న, మీరు ఎందుకు ఆ ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా మీరు ఎందుకు కాపాడుకోవట్లేదు హైకోర్టు అన్నది. అన్నందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఇన్ని రోజులు రామచందర్ కడుతుంటే రామచందరే కాదు ఇంకెవరెవరో ఆ మరియమ్మ అయితే దొంగ పేపర్లు చూపించి ఇది నాది అంటుంది. ఇప్పుడు టెంట్ వేశారు అది ఉంది, ఆ పేపర్లు ఎరుకున్న ఆమె ఉంది, అదంతా పోయింది. ఆ పాండబ్బ కొత్త ఆయన వచ్చాడు. ఇవన్నీ కూడా తీసేయాలి. మేము దాన్ని తర్వాత చూస్తాం. ఫస్ట్ ఇది ఫెన్సింగ్ చేసుకొని మేము కోర్టుకు చూపిస్తాం. మేము కాపాడుకోం. ఎందుకంటే కోర్టు కూడా మమ్మల్ని తిడుతుంది. మీరు ఎందుకు వెళ్ళి అక్కడ ఉండట్లేదు, మీకు ఎవరు అడ్డొస్తున్నారు, కంప్లైంట్ చెయ్యండి. వాళ్ళని కంప్లైంట్ చేసి వాళ్ళకి చర్యలు ఎవరు తీసుకోవాలో వాళ్ళే తీసుకుంటారు అంటుంది. ఒకసారి నేను మీరు మీకని మీకు సంబంధించిన జాగా అది 1 ఎకరం 4 గుంటలు, మరి మీరు ఎందుకు మీరు పోయి పొజిషన్లో ఉంటలేరని మీకు హైకోర్టే పొజిషన్లో ఉన్నామండి. 2004 నుంచి మేము పొజిషన్ ఎంఆర్ఓనే మాకు మేము పొజిషన్లో ఉన్నాము అని రాశారు. రాసిన తర్వాత 2004లో మొత్తం పూల కొట్టించాం 15 ఎకరాలు. మళ్ళీ కబ్జాదారులకి ఇదే పని కదండి, రూపాయికి 10 రూపాయలు చేసుకోవడం. ఒక విషయం అండి, దిల్ అనే సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దిల్ అనే సంస్థకు ఈ భూమిని ఎందుకు కేటాయించింది, ఎందుకు ఇచ్చింది? కబ్జా చేసుకోమని 3.5 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. 0.36 గుంటస్ దానికి ఇచ్చింది. దేనికి? పోలీస్ స్టేషన్కి 1 ఎకర్ పెట్టింది. కబ్జా అది కూడా చేసుకోండి మీరు అని చెప్పని పెట్టింది. అది దిల్ సంస్థకి ఇచ్చారు కదా, దిల్ నుంచి మీకు మళ్ళీ ఈ భూమి వాళ్ళు మాకు కాంపల్సేషన్ ఇవ్వాలా ఇంత సతాయించినందుకు. ఆల్రెడీ కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దిల్ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం ద్వారా అది కూడా ఒక కబ్జా చేసినట్టే కదా, స్టేట్ గవర్నమెంట్ కబ్జా చేసినట్టే కదా. కబ్జా అలాటెడ్ భూమి ఇది. మాకు దిల్లుకి ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు. దిల్లోళ్ళు వస్తే మేము చెప్పాం, దిల్ ఎప్పుడో సరెండర్ చేసింది, కానీ వాళ్ళు వేసే డ్రామాలు వాళ్ళు వేస్తున్నారు. దిల్లుకి సంబంధం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి, మాది మేమే కాపాడుకుంటున్నాము. దిల్లుకి నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఈ ల్యాండ్ లో అని వచ్చిందా? కోర్టు ఆర్డర్ చూపించేసినాను, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు దిల్లో నాకు రావట్లేదు. ఎంఆర్ఓతో మాట్లాడుకుంటా అన్నారు, పోమని చెప్పేసి. అంటే స్టేట్ గవర్నమెంట్ దిల్లుకి కేటాయించడం వల్ల మీరు ఎట్లా కేటాయించారని స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడుతా అన్నారు. అది నాకు అర్థమైందమ్మా, నాకు సర్వ సబ్జెక్ట్ ఉంది సార్. ఇంకోటి, ఇప్పుడు ఇది 1 ఎకర్ మీదకి వస్తున్నారు, ఆ 3.5 ఎకరాలు పోయినాయి. అన్ని తీయమని చెప్పండి, దిల్ తీసుకోమని చెప్పండి. 349 ఈ 376లో ఇది ఒక్కటే మిగిలింది. ఇది కూడా మాకు చెందనీయకుండా రామచందరు వాడెవడో మా కుటుంబంలో ఆడెవడో మోసగాడు ఉన్నాడని వాడిని పట్టుకొని వాడొక్కడే మా నాన్నలకు ఏం పేరు బాబు అనేటోడు రామచందరు కలిసి ఇదంతా చేస్తున్నారు. మేము వాళ్ళ మీద కేసులే చేశాము. ఇన్ని సంవత్సరాల నుంచి కడతానే పోయాడు. మెంటలీ హరాస్ చేస్తున్నాడు మమ్మల్ని. ఈసారి కనుక మళ్ళీ మాకు అడ్డు వస్తే కనుక వి విల్ టేక్ ప్రాపర్. మేము కూడా ఏదైనా పోసుకుంటాము. అంత పోసుకోగానే ఎవరు దగ్గర రారు కదా, మా ఇంట్లో కూడా ఎవడో కూడా చచ్చిపోతాం. అతని మీద మటుకు మేము ప్రాపర్గా యాక్షన్గా తీసుకుంటామండి. ఎలా చేయాలి ఎక్కడికంటే అక్కడికి పోతాం. ఆయన ధమ్కి ఇస్తున్నాడు ఇది నాది అని. అసలు ఏ విధంగా ఆయనకు వచ్చింది? బట్టుబాబు ఒక్కడేనా? బట్టుబాబు ఎందుకు ఇచ్చాడు? ఇవ్వటానికి హక్కు ఉంది. గతంలో మనకు బట్టు జాన్ బన్నీ అని చెప్పేసి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి ఒక ఎక్స్ సర్వీస్ కాలేషన్ సొసైటీ పేరు మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం 17 ఎకరాల భూమిని ఇవాళ కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి స్థలంలో ఇప్పటికి వరకు మొత్తంగా ఇవాళ
మినిమం 14 ఎకరాల భూమి ఎంక్రోచ్ అయిపోయినాయి, నిర్మాణాలు జరిగిపోయినాయి. మిగిలిన స్థలము 1 ఎకరం 4 గుంటల స్థలం కబ్జాకు గురవుతుంది. ఆ కబ్జాకు గురైనటువంటి సందర్భంలో ఇవాళ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ దిల్కు కేటాయిస్తూ ఇవాళ ఈ స్థలాన్ని కబ్జా చూసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. అటువంటి కబ్జా విషయంలో సుప్రీంకోర్టుకు హైకోర్టుకు సంబంధించి కోర్టు ఆర్డర్స్ మాకు వచ్చాయి. వెంటనే దిల్ అనేది ఇలా మేము కాపరా ఎంఆర్ఓతో మాట్లాడుకుంటామని చెప్పేసి వాళ్ళు పలాయనం చిత్తగించినటువంటి పరిస్థితి. ఇలా హైకోర్టు తాజాగా తన ఉత్తర్వులలో మీరు 1.4 గుంటల ఎకరాల్లో మీ స్థలమైనప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం లేదని వీళ్ళకి చెప్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రామచందర్ అతనితో పాటు ఇతరులు మమ్మల్ని చాలా ఇల్లీగల్గా ఇట్లా బెదిరింపులకు గురి చేయడం ద్వారా గతంలో ఫిర్యాదు చేశాం 2023 సంవత్సరంలో. అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా తూటి రామచందర్పై నమోదైంది. మళ్ళీ తాజాగా 20 తారీఖు ఇక్కడ ఏదో నిర్మాణ పనులు చేస్తూ కొంతమందిని జమ చేసుకొని ఉన్నటువంటి క్రమంలో ఆ నిర్మాణాలు ఎందుకు చేస్తున్నాం అని పోయి అడిగినప్పుడు, ఈ కుటుంబ సభ్యులు పోయి అడిగినప్పుడు ఈ మొత్తం కుటుంబ సభ్యుల్లో 6 లీగల్ ఎయిడ్ అయితే ఒక్కరు లీగల్ ఎయిడ్ బట్టు ఏం పేరు బాబు అండ్ డేవిడ్ బాబు. సరే అయితే బట్టు బాబు అండ్ డేవిడ్ బాబుకు సంబంధించిన వాళ్ళతోనే రామచంద్ర అప్రోచ్ అయ్యి మిగిలిన సభ్యుల్ని ఎటువంటి సంప్రదింపులు చేయకుండా మిగిలిన 5 లీగల్ ఎయిడ్ సభ్యుల్ని ఇలా ఎటువంటి సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా ఈ భూమిని రామచందర్కు అమ్మ చూశాడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా బాధితులు మిగతా సభ్యులు చెప్తున్నటువంటి అంశము. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏమన్నాడంటే నేను రామచందర్కి అమ్మలేదు, నేను రామచందర్ మీదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. రామచందర్ దొంగ పేపర్స్ చేస్తున్నాడు, రామచందర్ దొంగ పేపర్స్ ఇస్తున్నాడు అని ఇదిగోండి ఇదంతా కలెక్టరేట్ ఆఫీస్ కూడా బట్టు బాబే పంపించాడు. ఇప్పుడు ఇప్పుడు లీగల్ ఎయిడ్లో సరే రామచందర్కు మేము ఈ ల్యాండ్ ఇవ్వలేదని క్లారిటీ అవుతుంది. ఎందుకంటే బట్టు బాబు విత్ అదర్స్ లీగల్లీ హెయిర్స్ ఆఫ్ లేట్ బీజే బెన్నీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ Second World War wish to bring to your kind notice our grandfather late B.J. Binny was assigned 15 acres of land in survey number 327, 349 and 376 of Chennapur village, Kapra Mandal of Medchal Markaz district in 1966. All the 3 survey numbers were illegally encroached by land grabbers, surrendered PWG members and illegally colony was formed by name Nandamuri Nagar. Still there are some patches of lands is available vacant for which we as legal heirs of late B.J. Binny are fighting in the court of law for protecting the land of encroachment. The revenue authorities also knew about the case. So ఇది బట్టు బాబు ఇది రామచందర్ పై అంటే బైరపాక బెంజమిన్, తర్వాత నాగులు రమేష్, గజ్జల్ రామచందర్, తూటి రామచందర్ and others are threatening and harassed as over the phone and verbally for the last few days, saying that was we be lifted from our houses. The concerned authorities, if we don't cooperate with them for further encroachment by not complaining to the higher authorities అని చెప్పేసి ఇవాళ బట్టు బాబు ఎవరికి ఇచ్చిన ఆనరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్ ఆన్ ద డేట్ ఆఫ్ 29/8/2023 నాడు బట్టు బాబు ఇచ్చిండు. మరి ఇదంతా కూడా బట్టు బాబు రామచందర్కు అమ్మినట్టు కూడా లేదు. ఎందుకంటే ఇలా బట్టు బాబు ఒక లీగల్ ఎయిడ్ సభ్యుడు అయితే వీళ్ళ విషయంలో మరి రామచందర్ ఎందుకు ఎంటర్ అయ్యిండు? బట్టు బాబు నాకు అమ్మాడని చెప్పేసి రామచందర్ ఎందుకు అంటుండు? రామచందర్ మీద ఇప్పటికీ అంటే 1 సంవత్సరం వ్యవధిలోనే 2 కేసులు బుక్ అయినాయి. 2023 సంవత్సరంలో 1 కేసు బుక్ అయింది. తర్వాత 2025 సంవత్సరంలో తాజాగా జనవరి 20 తారీఖు నాడు వీళ్ళకు బెదిరింపులకు గురి చేస్తున్నానని చెప్పేసి రామచందర్పై కేసులు బుక్ కావడం, ఒక హైకోర్టులో మీరు మీ ల్యాండ్ పొజిషన్కి వెళ్ళండి అని చెప్పడము, ఇక్కడ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే రెవెన్యూ పరిధిలో ఉందో ఇలా హైకోర్టు ఆర్డర్ ధిక్కరిస్తూ ఇలా ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందని చెప్పేసి బాధితులు ఇలా పైలం టీవీతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇలా దిల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లీగల్గా కేటాయించింది. మీ దిల్ సంస్థకు ఇటువంటి అధికారాలు లేవని చెప్పేస్తే ఇలా దిల్ సంస్థ కూడా రెవెన్యూ అధికారులను సంప్రదింపులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మిగిలినటువంటి 1 ఎకరం 4 గుంటల భూమి ఇకనైనా మా 6 లీగల్ ఎయిడ్కు సమానంగా దక్కాలని వీరు కోరుతున్నటువంటి పరిస్థితి.